ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై నెలలో తులారాశి జాతకులు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధిత గోచార ఫలితాలను తెలుసుకుందాం. అలాగే జూలై నెలలో 14వ తేదీ నుండి 16వ తేదీలో ఏం జరగబోతుంది, వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అదృష్టం వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారు చిన్నప్పటి నుండి చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఇంతవరకు వీరి జీవితం పూల పరుపులా ఉండలేదు, కానీ ఈ సమయం వచ్చింది. ఈ రాశి వారికి గొప్ప గుణమేంటంటే ప్రతి కష్టం, అవమానం కృంగిపోకుండా ఒక మెట్టులా మార్చుకుంటారు. ఒక సమస్య వస్తే ఆ మూలల్లోకి వెళ్ళి ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరికి చిన్న వయసు నుండి కష్టాలు ఎక్కువే. అదేవిధంగా వారసత్వ ఆస్తులన్నా వాటిని పట్టించుకోకుండా తన కాళ్ళ మీద తను నిలబడతారు. టెన్షన్ పడితే ఆరోగ్యం దెబ్బతింటుందని వీరికి తెలుసు. ఎంత ఒత్తిడి ఉన్నా వీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తారు. అది వీరికి తెలుసు. తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. వీరికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది. అదేవిధంగా వీరు అత్యాశకి పోకుండా వాస్తవానికి దగ్గర ఉండేలా లక్షణాలను ఎంచుకోండి. ఉదాహరణకు, మీ ఉద్యోగం కన్నా ఎక్కువ సాలరీ వస్తుందని అనుకుంటే ఈ సంవత్సరం మాత్రం ఆ ఉద్యోగానికి వెళ్ళకండి, ఉన్న ఉద్యోగమే చేసుకోండి. అలాగే వీరు చాలా దృఢంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఈ రాశి వారికి అలసట చాలా తక్కువ. తులారాశి వారికి బహుకాలంగా తేలని సమస్యలు మీ వేగమే పరిష్కరిస్తుంది. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి వెళ్ళాలని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త పడండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. దీని వలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపం తెచ్చుకోవద్దు. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు, టెన్షన్లు పెరిగిపోతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు సమయాన్ని సద్వినియోగించు కొరకు బయటకి వెళ్తారు. అక్కడ తెలిసి తెలియని వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడును చెడగొడుతుంది. మంచి తిరగబడకుండా లేదా ఒక చక్కని చిరునవ్వుతో పక్కకు జరగండి. ఏ గొడవ లేకుండా ఉంటుంది. అలాగే తులారాశి వారికి జూలై 14 నుండి 16 వరకు ఏం జరగబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఈ రాశివారు బంధువులతో విందు భోజనాలు చేస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. గౌరవం పెరుగుతుంది. అనవసర జోక్యాల వల్ల నిందలు భరించాల్సి వస్తుంది. కంటి సమస్య నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఒక అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అసలు ఏ రూపంలో ఆ అదృష్టం రాబోతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఈ నెలలో 14 నుండి 16వ తేదీల్లో ఎంత మంచి ఉందో అంత సమస్యలు కూడా ఉన్నాయి. అంటే నరదృష్టి కావచ్చు, లేదా మీతో ఉన్నవాళ్ళు కావచ్చు. ఒక కీలకమైన వ్యవహారాల్లో అదృష్టం తోడవడంతో విశేష లాభాన్ని పొందుతారు. పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి అనుకున్న యోగం ఉంది. నరదృష్టి చాలా ఎక్కువ. ఎందుకంటే జనం ఎప్పుడు మీరు కింద పడతారో, ఎప్పుడు చూస్తారో అన్నట్లుగా ఉంటారు. అందులో మీ సొంత వాళ్ళు కూడా ఉన్నారు. మీ సోదరికి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. అదేవిధంగా ఈ నెలలో ఈ 3 రోజులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని అనుకున్నది అనుకున్నట్లుగా సాగిపోతుంది. ఆకస్మిక ధనలాభం వస్తుంది.
ఒక్కొక్కసారి అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. ఆకస్మిక ధన లాభం అధికంగా ఉంది. అది స్థిరాస్తుల ద్వారా లేదా మీరు చేసే ఉద్యోగాల మార్పులు రావచ్చు. ఉద్యోగంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ 3 రోజుల్లో మంచి సమయం. ఏదైనా ఆస్తులు కలిగి వస్తాయి. మీ శత్రువుల నుండి కొంత దూరంగా ఉండండి. మీ శత్రువులు తప్పు ఒప్పుకొని స్నేహం కోసం మీ దగ్గరికి వస్తారు. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు అపార్థాలు తొలగిపోయి అనుబంధం రెట్టింపు అవుతుంది. వీరి ప్రేమ సక్సెస్ అవుతుంది. అలాగే ప్రేమలో ఉన్నవారు ఆచితూచి అడుగు వేయండి. రాశి వారికి ఈ సమయం చాలా మంచిది. కాబట్టి ప్రేమలో ఉన్నవారు సమయాన్ని వృధా చేయకుండా పనిలో శ్రద్ధ పెట్టండి. ఎవరినైనా ప్రేమిస్తే ఒకవేళ సమయాన్ని వృధా చేయకుండా వారితో సమయాన్ని కొంత తక్కువ గడిపి ఈ వృత్తిపైన శ్రద్ధ పెట్టండి. మీ జీవితం హాయిగా కొనసాగుతుంది. రాశి వారికి నరదిష్టి ఎక్కువ అనుకున్నాం కదా. ప్రతి మంగళవారం రాళ్ళ ఉప్పు, ఎండు మిరపకాయలు, ఆవాలు తీసుకుని మీ పెద్దవారితో దిష్టి తీసుకోండి. మీకు చాలా దిష్టి ఎక్కువ చేయడం వల్ల మీకు నరదిష్టి తొలగిపోయి ఎనర్జీగా ఉంటారు. ఈ రాశి వారికి కోపం ఎక్కువ. ఈ కోపం వల్ల మీరు శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కోపాన్ని తక్కువ చేసుకొని ప్రశాంతంగా ఉండండి. కోపం తగ్గడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయం వినండి. సూర్య నమస్కారం చేసుకోండి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కనుక ప్రతి శుక్రవారం రోజున తెలుపు రంగు దుస్తులు ధరించండి. శుక్రుడు అనుగ్రహం పొందుతారు. మీరు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఓం గం గం గణపతేయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు పఠించండి. ఇలా చేయడం ద్వారా మీ పనిలో ఏ ఆటంకం లేకుండా ఉంటుంది కనుక వినాయకుణ్ణి తలుచుకోండి. అలాగే ఐశ్వర్యం కోసం శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించి తెలుపు వస్త్రాలు ధరించండి. ప్రతివారైనా ఎలాంటి వ్యాపారులైనా మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ 3 రోజుల్లో పెట్టండి. మీకు సక్సెస్ కనిపిస్తుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్లకు ఈ జూలై నెల చాలా మంచి రోజులు. ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఈ 3 రోజుల్లో దేనికైనా అప్లై చేయండి. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ ఛానల్.